నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చేతిలో ఫోన్ లేకపోతే తోచని పరిస్థితి. అయితే పరిమితి దాటి మొబైల్ వాడడం, సరిగ్గా కూర్చోకుండా పడుకొని ఫోన్ చూడడం ఎంత ప్రమాదకరమో తెలిపే ఘటన నటి షకీలా జీవితంలో జరిగింది. అతిగా ఫోన్ ఉపయోగించడం, పడుకొని గేమ్స్ ఆడడం వల్ల ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై చివరికి మెడకు పెద్ద సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. రీసెంట్గా షకీలా తీవ్రమైన మెడ నొప్పితో హాస్పిటల్లో చేరారు. వైద్యులు పరిశీలించి ఆమె మెడలోని కీలక నరాలు, ఎముకలు దెబ్బతిన్నాయని గుర్తించి అత్యవసరంగా ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ కోసం ఆమెకు సుమారు 3 లక్షలు ఖర్చయింది. ఆపరేషన్ విజయవంతంగా ముగిసి డిశ్చార్జ్ అయిన తర్వాత షకీలా తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ద్వారా ఈ చేదు అనుభవాన్ని అభిమానులతో వివరంగా పంచుకున్నారు. మెడకు బెల్ట్ వేసుకొని కనిపించిన ఆమె ప్రస్తుతానికి పక్క మీద నుంచి లేవడానికి, భోజనం చేయడానికి కూడా ఇతరుల సహాయం తీసుకోవాల్సి వస్తుందని నరక యాత్రను వివరించారు. తనకి పరిస్థితి ఎందుకు వచ్చిందో షకీలా స్వయంగా వెల్లడించారు. మంచంపై ఒక పక్కకు ఒరిగి పడుకొని గంటల తరబడి ఫోన్లో గేమ్స్ ఆడడం ఆమెకు అలవాటుగా మారింది. మధ్యలో టీ లేదా కాఫీ తాగడానికి తప్ప వరుసగా 4 గంటల పాటు అదే భంగిమలో గేమ్స్ ఆడేదానని ఆమె చెప్పారు. గేమ్స్ పూర్తయిన తర్వాత యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ గంటల తరబడి కాలం గడిపేవారట. ఇలా ప్రతిరోజు పడుకొని ఫోన్ చూడడం వల్ల మెడలోని ప్రధాన నరాలపై తీవ్ర ఒత్తిడి పడి చివరికి ఆపరేషన్ థియేటర్కు వెళ్లాల్సి వచ్చిందని షకీలా ఆవేదన వ్యక్తం చేశారు. తన పరిస్థితిపై స్వయంగా కామెడీ చేసుకుంటూనే ఫోన్ వాడకంపై యూజర్లకు, తల్లిదండ్రులకు షకీలా కీలక సూచనలు చేశారు. ఫోన్ అనేది చాలా ఉపయోగకరమైన వస్తువే, కానీ అవసరానికి మించి వాడితే ప్రాణానికే ప్రమాదం. పనికిరాని వీడియోలు, చివరికి నా వీడియోలైనా సరే చూస్తూ సమయం వృధా చేయకండి అంటూ మెసేజ్ ఇచ్చారు షకీలా. చిన్నపిల్లలకు చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్లు అలవాటు చేయొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. షకీలాకు జరిగిన ఇన్సిడెంట్ అందరికీ ఒక హెచ్చరిక లాంటిది అంటున్నారు డాక్టర్లు. మంచంపై పడుకొని లేదా మెడ వంచి ఫోన్ చూడడం వల్ల వెన్నెముక, మెడ నరాలు తీవ్రంగా దెబ్బతింటాయని చెప్తున్నారు. ప్రతి 30 నిమిషాల ఫోన్ వాడకం తర్వాత చిన్న బ్రేక్ తీసుకోవాలని చెప్తున్నారు. స్క్రీన్ సమయాన్ని తగ్గించుకొని సరైన నియమాలు పాటించడం చాలా అవసరం అంటున్నారు డాక్టర్లు.